వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ రెబల్స్ ఎమ్మెల్సీలు. అయితే రామచంద్రయ్య రాష్ట్రంలో శ్మశానాలు సైతం కూడా వైసీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కర్మగా భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో కొనసాగకూడదని తన కీలక నిర్ణయం తీసుకుని వైసీపీ నుంచి వైతొలిగానని రామచంద్రయ్య తెలిపారు. జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో విలువైన భూములు ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు అప్పనంగా దారదత్తం చేశారని ఆరోపించారు. వైసీపీ భజన పరులు తనపై విమర్శలు చేయడం తగదని సూచించారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రైవేట్ పార్టీ మాదిరిగా పార్టీని అడిగితే దానికి బాధ్యుడయ్యేదానికి నేను ఇష్టపడాలనా? నాకు ఇష్టంలే, నేను తప్పుకున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి? పార్టీ నీ ఒకందే కాదు, లేదా నీ సెలెక్టెడ్ హెంచ్మెన్స్ ముగ్గురు నలుగురితో కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇన్ని కోట్ల ప్రధానికాన్ని పరిపాలించేదానికి ఉండేటువంటి పార్టీ, అది రూలింగ్ పార్టీ. నువ్వు నిర్ణయాలు ప్రజాస్వామ్యయుతంగా చేసుకోకుండా ఏదంటే అది చేసి ప్రజలు కష్టపడుతుంటే అవన్నీ చూసి దానికి బాధ్యులు మేమని అనిపించుకోవాల్సిన పరిస్థితి మాకు తీసుకొస్తున్నాం. మాకు ఇష్టం లేదు, తప్పుకున్నాం. మీ భజన పనులను పెట్టించి మమ్మల్ని మాట్లాడించేదానికే. వాళ్ళకు వయసు అయిపోయింది, వాళ్ళకి అది లేదు ఇది లేదు. నీకు వయసు రాదు, ఈ వయసులో నేను లైవ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ కావాలని కోరినావేను. ఎట్లా? అది తెలివైన మూవ్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయింది.